బృహదారణ్యకోపనిషత్తు విహంగ వీక్షణం. బృహదారణ్యకోపనిషత్తు శుక్ల యజుర్వేదానికి చెందినది. శుక్ల యజుర్వేదంలోని కాణ్వ శాఖలోను మాధ్యందిన శాఖలో కూడా ఈ ఉపనిషత్తు ఉంది. మనం కాణ్వ శాఖ నుంచి నేర్చుకుంటాము. ఇందులో 3 కాండాలు, 6 అధ్యాయాలు, 47 బ్రాహ్మణాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క కాండంలో 2 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయంలో అనేక బ్రాహ్మణాలు ఉన్నాయి. కాండానికి పేరుంది, బ్రాహ్మణానికి పేరుంది, కానీ అధ్యాయానికి పేరు లేదు. బ్రాహ్మణం అంటే ఖండం. సో 3 కాండాల పేర్లు చూస్తే మధుకాండము, మునికాండము, కిలకాండము. అధ్యాయాలకి పేరు లేదని చూసాం. ఒక్కొక్క అధ్యాయంలో వచ్చే ఖండాన్ని బృహదారణ్యకోపనిషత్తులో బ్రాహ్మణం అంటారు. మొదటి కాండంలో 2 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో 6 బ్రాహ్మణాలు ఉన్నాయి. 2వ అధ్యాయంలో కూడా 6 బ్రాహ్మణాలు ఉన్నాయి. తర్వాత మునికాండంలో 2 అధ్యాయాలు ఉన్నాయి. అవి 3, 4 అధ్యాయాల కింద తీసుకుంటే 3వ అధ్యాయంలో 9 బ్రాహ్మణాలు, 4వ అధ్యాయంలో 6 బ్రాహ్మణాలు ఉన్నాయి. 5, 6 అధ్యాయాలు కిలకాండంలో వస్తాయి. 5వ అధ్యాయంలో 15 బ్రాహ్మణాలు, 6వ అధ్యాయంలో 5 బ్రాహ్మణాలు ఉన్నాయి. వెరసి 47 బ్రాహ్మణాలు ఉన్నాయి. అంటే 3 కాండాలు, 6 అధ్యాయాలు, 47 బ్రాహ్మణాలు ఉన్నాయి.